ఇక ఈరోజు ఫోర్త్ ఎస్టేట్లో పాల్గొన్న అతిథులను పరిచయం చేస్తాను. శ్రీ పొనక జనార్దన్ రెడ్డి గారు, ప్రముఖ న్యాయవాది. శ్రీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి రెండోసారి ఎన్నికైన ప్రముఖులు. అలాగే ఈ కేసుకి ఆయన ప్రధాన కర్త కర్మక్రియ. శ్రీ షేక్ బాజీ గారు, భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి. శ్రీ పిజె చంద్రశేఖర్ గారు, సిపిఐ సీనియర్ నేత, శాసన మండలి మాజీ సభ్యులు. ఇక సంచలనం సృష్టించే విధంగా ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిఐడి నోటీసులు ఇవ్వటం, A1గా ఆయనపై కేసు నమోదు చేయటం, మార్చి 23న విచారణకు హాజరు కావాలని నోటీసు ఇవ్వటం, దానిపైన తెలుగుదేశం పార్టీ వారు రకరకాల అభ్యంతరాలు, విమర్శలు చేయడం. అంతకుముందు ఏం పీకారు, చట్టం మీకు తెలియదా, కేసులు ఎందుకు పెట్టుకోలేకపోయారు, రుజువు ఎందుకు చేసుకోలేకపోయారు, ఎక్కడైనా భూ స్కామ్ను రుజువు చేసుకున్నారా అని ప్రశ్నించినటువంటి తెలుగుదేశం వారు అమ్మో ఇది కక్ష సాధింపు అంటూ ఇప్పుడు మొత్తం గాత్రం మార్చారు. అసలు రామకృష్ణారెడ్డి ఎవరు ఎస్సీ కేసు పెట్టడానికి, ఆయనకేం హక్కు ఉందని ప్రశ్నించారు. అయితే చట్టంలో ఎస్సీ అభ్యర్థి అయినా లేదా ఇన్ఫార్మెంట్ అయినా కూడా కంప్లైంట్ చేయొచ్చని ఉంది. అయితే విషయం ఏంటంటే ఈ కంప్లైంట్ పరిశీలించిన తర్వాత గత ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లో చాలా అక్రమాలు జరిగాయని, తద్వారా సమాజంలో అత్యంత వెనుకబడిన ఎస్సీ ఎస్టీ కులాలకు తీవ్రంగా నష్టం జరిగినట్లుగా వెల్లడైందని సిఐడి గుర్తించింది. ప్రాథమిక దర్యాప్తు చేసింది సిఐడి. ఈ ఫిర్యాదును ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చేస్తే దానిపై ప్రాథమిక దర్యాప్తు చేసి అందులో భాగంగా కొన్ని తప్పులు జరిగినట్లుగా మార్చి 12వ తేదీన రిపోర్ట్లో సిఐడి పేర్కొంది. సో ఈ ప్రాథమిక ఆధారాలు ఉండడంతో చంద్రబాబు గారికి ఇప్పుడు నోటీసులు జారీ చేశారు. దీంట్లో ఏమని కండిషన్ పెట్టారంటే, కేసు దర్యాప్తు అధికారి సందర్భానుసారం జారీ చేసే నిబంధనలు పాటించాలి, అలాగే విచారణకు హాజరు కాకపోయినా, నోటీసులోని నిబంధనలు పాటించకున్నా, ఐపీసీ సెక్షన్ 41A(3) కింద లేదా మరియు 4 కింద అరెస్టు చేస్తామని కూడా వారు స్పష్టంగా దీంట్లో పేర్కొన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ పాల్పడ్డ రాజధాని ప్రకటన సెప్టెంబర్ 4, 2014 లోపు ఆయా ప్రాంతాల్లో బినామీలతో ఎలా భూములు కొనుగోలు చేసింది తదితర విశేషాలన్నీ, అలాగే 1977 నాటి అసైన్డ్ ల్యాండ్ చట్టాన్ని ఎలా ఉల్లంఘించింది, దళితులను ఎలా భయపెట్టింది, ఎలా వాటిని రెగ్యులరైజ్ చేయించుకుంది, ఇలా అన్ని రకాలుగాను ఈ ఎస్సీ చట్టాన్ని ఉల్లంఘించిన తీరుపై వీరు సిఐడి రిపోర్ట్ తయారు చేసుకుంది. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, మరి ప్రభుత్వం ఈ కేసుని, ప్రభుత్వం అంటే సిఐడి పోలీసులు దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళగలుగుతారు, లేదా మామూలుగా గతంలో మాదిరిగానే చంద్రబాబు గారు ఈ కేసులో కూడా స్టే తెచ్చుకోగలుగుతారా, లేదా రామకృష్ణారెడ్డి గారికి ఫిర్యాదు చేసే హక్కు ఉంటుందా ఉండదా? ఈ కంప్లైంట్ చేసినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. రామకృష్ణారెడ్డి గారు, మీరు చెప్పండి, మీరేమో కంప్లైంట్ ఇన్ఫార్మెంట్ రూపంలో మీరు కంప్లైంట్ చేయొచ్చు అనేది మీ వాదన. తెలుగుదేశం వారేమో అసలు రామకృష్ణారెడ్డి గారు ఎస్సీ ఎస్టీ కేసు ఎట్ట పెడతారు అని వారి ప్రశ్న. అలాగే ఇదంతా కక్ష సాధింపు అని వారు చెప్తున్నారు. మరోవైపు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా, వెళ్తే ఏం జరుగుతుంది, ఈ కేసు ఎలా ముందుకు వెళ్తుందని మీరు అనుకున్నారు? మీరు అనేక కేసులు మీరు డీల్ చేశారు, ఆ కేసులని ఎక్కడ ఆగి ఉన్నాయి కానీ ముందుకు వెళ్ళట్లేదు. ఇప్పుడు ఈ కేసు ఏమవుతుందని అనుకుంటున్నారు రామకృష్ణారెడ్డి గారు? సార్, యాక్చువల్గా భారత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా పేర్కొనబడిందండి. చట్టాల ప్రకారం అందులో కూడా సిఆర్పిసి 39 చట్టం ప్రకారం ఎక్కడైనా ఎప్పుడైనా ఒక అవినీతి, అన్యాయం, అక్రమం జరిగినప్పుడు భారత పౌరుడు ఎవరైనా కూడా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి కానీ లేదా న్యాయస్థానానికి కానీ వెళ్ళి ఫిర్యాదు చేయవచ్చు అనేది చాలా స్పష్టంగా పేర్కొంది భారత రాజ్యాంగం. ఇది ఒకటి గమనించాలి. సిఆర్పిసి 39 సెక్షన్ ప్రకారం నెంబర్ 1. నెంబర్ 2, దళిత సోదరులు ఎవరైతే ఎస్సీ ఎస్టీ సోదరులు మా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎర్రబాలెం, నవలూరు, బేతపూడి గ్రామాలకు సంబంధించినటువంటి రైతన్నలు గత కొద్ది కాలం క్రితం నా దగ్గరకు వచ్చి, అన్నా మేము మీకు లిఖితపూర్వకంగా ఒక రిపోర్ట్ ఇవ్వదలుచుకున్నాము, గతంలో చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని భయపెట్టి బెదిరించి మా దగ్గర భూములు లాక్కున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము తలెత్తుకొని తిరగలుగుతున్నాం, కానీ మా భూములు రాకుండా అలానే ఉండిపోయినాయి, మా భూములు మాకు వచ్చేటట్టుగా మీరు చేసి పెట్టండి అన్న అని చెప్పేసి నాకు లిఖితపూర్వకంగా వాళ్ళు విజ్ఞప్తి ఇచ్చినప్పుడు నేను ఈ ప్రక్రియ మొత్తం కూడా
ఎందుకంటే అండి సాక్ష్యాధారాలతో సహా మనం నిరూపించడానికి ప్రయత్నం చేయాలి ఒక కేసు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అలాంటప్పుడు నేను నోట్ ఫైల్స్కి ఆర్టీఐ చట్టం ప్రకారం నేను పెట్టుకొని మొత్తం సాక్ష్యాధారాలు సేకరించుకొని నేను గత నెల 24వ తారీఖున సిఐడి పోలీసును ఆశ్రయించడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు కూలంకషంగా మొత్తం చూసుకొని ఈ నెల 12వ తారీఖున ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందండి. 2. మూడోది నా విధి ఏంటంటే ఒక కంప్లైంట్ నేను ఇవ్వటము, కానీ సెక్షన్లు పెట్టడం అనేది పోలీసుల పని. అయితే ఆ పోలీసులు ఏ సెక్షన్ పెట్టారనేది కూడా ఒక్కసారి మనం ఆలోచించాలండి. వాళ్ళు పెట్టిన సెక్షన్లు చూస్తే ఐపీసీ 120B అంటే క్రిమినల్ కాన్స్పిరసీ, కుట్ర జరిగింది అనేది. రెండవది ఐపీసీ 266, 166, 167 ప్లస్ 217 ఈ సెక్షన్ల ప్రకారం నమోదు చేయడం జరిగింది. ఈ 3 కూడా ఐపీసీ 166, 167, 217 ఇవన్నీ కూడా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎవరైనా కూడా అన్యాయాలు అక్రమాలు ఉద్దేశపూర్వకంగా చేస్తే వాళ్ళకి ఏ విధంగా శిక్షించాలి అనేదాన్ని చాలా స్పష్టంగా ఆ సెక్షన్లు ఆ చట్టాల్లో పేర్కొనబడింది అనేది వాళ్ళు నమోదు చేశారని నేను భావిస్తూ ఉన్నా. ఇకపోతే చాలామంది వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు ఈ కేసుకు సంబంధించి డైవర్ట్ చేయడానికి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఒక కొత్త రాగం అందుకున్నారు. అదేంటి అని అంటే ఆర్కే దళితుడు కాదు కదా, దళితులకు సంబంధించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా ఫైల్ చేస్తాడు అనేది వాళ్ళ వాదన. ఏమంటే నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఇవాళ పోలీసు వారు పెట్టినటువంటి సెక్షన్లో POA యాక్ట్ 1989 అందులో కూడా సెక్షన్ 3 ఒకటి, రెండోది POT యాక్ట్ 1977 సెక్షన్ 7. ఈ రెండూ కూడా ఏం చెప్తా ఉన్నాయి అనేది అన్నీ ఒక్కసారి వాళ్ళు చదువుకొని తర్వాత నేను కంప్లైంట్కి హక్కుదారున్నో కాదో తెలుసుకోమని కోరుతా ఉన్నా. ఇక్కడ ప్రజల్లో చాలామందిలో ఎలాంటి అపోహలు ఉన్నాయంటే ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ కేసు అనగానే కులపరంగా దూషిస్తే వాళ్ళు పోయి కేసు పెట్టాలి కదా అనేదే చాలామంది ప్రజలకు తెలుసు. కానీ POA ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 సెక్షన్ 3, అదేవిధంగా POT యాక్ట్ 1977 సెక్షన్ 7లో F&G సబ్సెక్షన్స్ ప్రకారం దళిత సోదరులకు సంబంధించినటువంటి భూములు ఎవరైనా సరే బలవంతంగా కబ్జా చేసినా, ఆక్రమించుకోవటానికి లాక్కోవటానికి ప్రయత్నాలు చేసినా, అంతేకాదండి వాళ్ళు పండించుకునే పంటలకి కనీసం నీరు అందించడానికి కూడా ఇబ్బందులు కలిగించినా, లేదా వాళ్ళు పండించినటువంటి పంటల్ని ఎవరైనా ధ్వంసం ఉద్దేశపూర్వకంగా చేసినా కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి అని చెప్పి ఆ చట్టాలు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాయి. అలాంటప్పుడు ఆ సెక్షన్లు వర్తింప చేయడానికి పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నేను ఇందాకనే చెప్పానండి, సెక్షన్ 39 ఆఫ్ CRPC యాక్ట్ ప్రకారం ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా హ్యాజ్ ఎ రైట్, ఒక హక్కు ఉంది. ఎక్కడైనా అన్యాయం అక్రమం జరిగినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్కి లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించి కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి. అలాంటప్పుడు నేను తీసుకున్నటువంటి ఈ ఆధారాలతో నేను వెళ్ళి వాళ్ళని ఆశ్రయించడం జరిగిందండి సిఐడి పోలీసులు. రెండవది, మీరు ఇందాకంటా ఉన్నారు చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయండి. ఏమంటే నేను ఒకటే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా అండి, నేను చంద్రబాబు నాయుడు గారు అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా ఆస్తులు దోపిడీ చేసిన వైనాల్ని గత 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రశ్నించిన కేసుల్లో 95% నేను సక్సెస్ అవ్వటం జరిగింది. 5% కూడా వ్యవస్థలను మేనేజ్ చేయగలగటంలో దిట్టైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారే. కానీ ఎక్కడ ఒక్క కేసు కూడా ఆయన గెలిచినటువంటి దాఖలాలు లేవండి. అందుకని ఇప్పుడు ఓడలేదు కదా అనేది నా ప్రశ్న. ఆయన గెలవడం మాట వాస్తవమే, కానీ ఓడలేదు కదా సార్. ఆయనకి ఎక్కడ జస్టిస్ మేబీ సార్, జస్టిస్ మే బీ డిలేడ్ బట్ ఇట్స్ నాట్ డినైడ్ అనేది చాలా స్పష్టంగా ఉంది. ఆలస్యం కావచ్చు కానీ న్యాయం అనేది ఖచ్చితంగా దోహులకి శిక్ష ఆ టైంలో పడుతుంది నేను భావిస్తా ఉన్నాను. రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం వారు ఇంకో అంశం ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు గారి అబ్బాయి కానీ ఇలా వాళ్ళంతా ఏసీబీ కేసులో స్టే ఉన్న తర్వాత మళ్ళీ ఎట్లాగా వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఈ కేసు పెడతారు, అసలు ల్యాండ్ స్కామ్స్ మీదే కేసు పెండింగ్లో ఉంది కదా అనేది వాళ్ళు తీసుకొస్తున్న వాదన. దానికి మీరు ఇచ్చే సమాధానం? సార్, అసలు ఆ కేసు వేరు ఈ కేసు వేరు అనేది చాలా స్పష్టంగా ఇక్కడ అర్థం చేసుకోవాలండి. అది ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే దాని మీద వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్టైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలా గ్యాంగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు, ఎలా అబాసుపాలయ్యాడు అనేది ప్రపంచం మొత్తం కూడా చూసిందండి.
అయినా కూడా అది ఇంకా న్యాయస్థానంలో పెండింగ్లో ఉంది కాబట్టి ఇంతకు మించి నేను ఆ కేసు గురించి వాదించడం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. అసలు ఆ కేసుకి ఈ కేసుకి సంబంధం లేనే లేదండి. దళిత సోదరుల భూములు ఈయన ఉద్దేశపూర్వకంగా ఈయన ఖాళీ చేయడానికి ప్రయత్నాలు చేశాడు అనేది నా వాదన అండి. ఓకే, అంటే ఇప్పుడు దీంట్లో డైరెక్ట్గా సీఎం ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంది? వాళ్ళు ఒక పార్టీ అమ్మింది, ఒక పార్టీ కొంత, ఇద్దరు వ్యక్తుల మధ్య దాంట్లో సీఎం లాగుతారా అని ఇంకొక నాయకుడు ఎవరో ప్రశ్నించారు, టీడీపీ నాయకుడు ఉమానం ఎవరో. చాలా మంచి ప్రశ్న అండి. ఇక్కడ గమనించాల్సింది 2014 డిసెంబర్కి ముందు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉండి కాసేపు నూజివీడని, కాసేపు విజయవాడలో రాజధాని రాబోతుందని చెప్పి బయట ప్రపంచానికి చెప్పి తన మనుషులకి తన బినామీలకి తుళ్ళూరు మంగళగిరి ప్రాంతాల్లో వస్తుంది, అక్కడ భూములు కొనండి అని చెప్పి బినామీలతోటి ఆస్తులు కొనిపించాడు అనేది చాలా స్పష్టంగా మనకి తెలుస్తూ ఉందండి. దాన్ని బేస్ చేసుకొని దళిత సోదరుల యొక్క భూములు చట్టం పిఓటి 1977 యాక్ట్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు, అమ్మటానికి కొనటానికి లేదని రాష్ట్ర చట్టాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా తప్పుదారులు పట్టించి అన్యాయంగా అక్రమంగా జీవోలు తీసుకొచ్చి ఆ జీవోలు కూడా అందుకేనండి నేను చాలా పకడ్బందీగా చాలా 2-3 నెలలు దీని వెనకమాల పనిచేసుకోవడం జరిగింది. అదేంటి అని అంటే ఆర్టీఐ చట్టం కింద నేను నోట్ ఫైల్స్ తెప్పించుకున్నానండి. ఆ నోట్ ఫైల్స్ను కూడా నేను సమర్పించుకున్నాను. అవి రాబోయే రోజుల్లో ప్రభుత్వం కానివ్వండి లేదా పోలీసులు కానివ్వండి బయట పెడతారు. దాంట్లో చాలా స్పష్టంగా అప్పటి పురపాలక శాఖ మంత్రి సిఆర్డీ వైస్ చైర్మన్ అయినటువంటి నారాయణ గారు, అప్పటి ముఖ్యమంత్రి అప్పటి చైర్మన్ సిఆర్డీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు నోట్ ఫైల్స్లో డిజిటల్ సంతకాలు చేశారండి. ఇది బహుశా వాళ్ళు మర్చిపోయి ఉంటారేమో కానీ అడ్డంగా దొరికిపోయారనేది నేను సాక్ష్యాధారాలతో పోలీసు వారికి సమర్పించడం జరిగింది సార్. రైట్, ఇక మిగతా వారు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మీ సమాధానాలు ఏం చెబుతారు. కానీ జనార్దన్ రెడ్డి గారు, ఈ కేసు ఎట్లా ముందుకెళ్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు దీంట్లో ఒక వితండ వాదన ఒకటి ఈ ఎల్లో మీడియాలో చూస్తున్నామండి. దాంట్లో ఏంటంటే ఎస్సీ ఎస్టీల మీద వేరే వాళ్ళు ఎలా పెడతారు కేసు, వాళ్ళలో వాళ్ళు పెట్టాలి కదా అనేది చాలా వితండ వాదన. కానీ మన రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా ఏదైతే ఈ సెక్షన్ 39 ఆఫ్ సిఆర్పిసి ఉందో లేదా 154 సిఆర్పిసి ఎఫ్ఐఆర్లో కంప్లైనెంట్ ఆబ్లిక్ ఇన్ఫర్మెంట్ అని ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైనా పబ్లిక్లోంచి తహసీల్దార్ కానీ విఆర్ఓ కానీ ఎనీ పబ్లిక్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా దాంట్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేదానికి ఒక హక్కు అనేది మన చట్టాల్లో ఉంది. సో ఆ హక్కు ప్రకారం అది ఆయన ఇది ఇప్పుడు జరిగినట్టు విషయం కాదండి. ఇది గత 3-4 నెలలుగా ఆర్టీఐ యాక్ట్లో ఒక దళిత యువకుడే, జాన్సన్ అనే ఒక దళిత యువకుడే వాళ్ళ పొలాల మీద ఇలా వెళ్ళిపోయి కాంపన్సేషన్ రాలేదని ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ పెట్టుకున్నప్పుడు ఆయన మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి తెమ్మంటే అవన్నీ తీసుకొచ్చారు. ఆ ఆర్టీఐ యాక్ట్లో తెచ్చిన విషయాల్లో దీనికి కర్త కర్మ ఎక్కడ అని చెప్పి వీళ్ళు ఎవరు నిర్ణయించలేదు, ఇది పోలీసు నిర్ణయించారు. ఇప్పుడైతే ఈ ఆర్టీ యాక్ట్లో ఎప్పుడైతే ఈ డిజిటల్ సిగ్నేచర్స్ ఉన్నటువంటి డేటానంతా జియో 41, అదేవిధంగా జియో నెంబర్ 1 2015, ఎప్పుడైతే 1/1/2015లో ఒక జియో నెంబర్ 1 పూలింగ్కి ఒక సిస్టమ్ని రూల్స్ ఫ్రేమ్ చేశారు. ఆ రోజు నుంచి బిగిన్ అయినటువంటి ఈ స్కామ్ అనేది ఈ 41 జియో వచ్చేతలకి అసైన్ ల్యాండ్స్ మీద కూడా కన్నుబడిపోయే వాళ్ళకి ఆ అసైన్ ల్యాండ్స్ని కూడా ఈ చట్టాన్ని ఎలాంటి అమెండ్మెంట్ చేయకుండా ఈ అసైన్ ల్యాండ్ యాక్ట్ 1977ని ఏపీ అసైన్ ల్యాండ్ యాక్ట్ 1977 అమెండ్ చేయకుండా ఒక చిన్న జియో ద్వారా, అది కూడా దానికి కర్త కర్మ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు, సిఆర్డీఏలో సీఎం గారు అండ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, వాళ్ళిద్దరు డిజిటల్ సంతకాల ద్వారా ఒక జియో 41ని 17 ఫిబ్రవరి 2016 నాడు రిలీజ్ చేసి దాంట్లో 10 ఏళ్ళ తర్వాత అసైన్ ల్యాండ్గా ఉన్నటువంటి ల్యాండ్లన్నింటినీ కూడా ల్యాండ్ పూలింగ్లో తీసుకోవచ్చు, వాటికి కూడా కాంపన్సేషను దాని యొక్క ఆ స్కీమ్ని వర్తింపజేస్తూ ఒక తప్పుడు జియోని తీసుకురావడం జరిగింది. తర్వాత మన 2019లో ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని రద్దు చేయడం జరిగింది. కానీ ఆ రోజు జరిగినటువంటి దానికి ఎలాంటి అధికారి ప్రమేయం లేకుండా, ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా తెలియకుండా సిఆర్డీఏలోనే ఈ జియోని తయారు చేయడం జరిగింది. సో దాని బేస్ మీద ఈరోజు ముఖ్యంగా అది దానికి క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి, అదేవిధంగా యాక్ట్ అమెండ్ కావాలి. ఏమీ కాకుండా రాత్రి ఎప్పుడైతే ఒక జియోని ఒక రాత్రికే ఒక ఛాంబర్లో కూర్చొని ఒక చైర్మన్ వైస్ చైర్మన్ ఇద్దరు కలిసి ఆ ఎండీ ద్వారా ఒక జియోని ప్రజల్లోకి వదిలారంటే వాళ్ళ వర్గానికి ఎవరైతే ఈ అసైన్ ల్యాండ్లు బినామీగా కొనున్నారో వాటికి చట్టబద్ధత కల్పిస్తూ ల్యాండ్ పూలింగ్లోకి తీసుకొచ్చారు. సో అది ఒక పెద్ద స్కామ్. అది ఇప్పుడు ఒక మంగళగిరి నియోజకవర్గంలోనే ఒక 500-600 ఎకరాలు అంటున్నారు,
తాడికొండలో ఇంచుమించు 1000 ఎకరాలు, అదేవిధంగా అన్ని ప్రాంతాలు కలిపితే 5000 ఎకరాలు, సుమారు దీన్ని 10,000 కోట్లకి మించిపోద్ది అనేది ప్రాథమిక అంచనాకు వస్తున్నారు. అది ముఖ్యమైనటువంటి విషయం. ఇది ఇన్సైడర్ ట్రేడింగ్కి సంబంధం లేదు. గత కేసులు ఎన్ని పెట్టినా కూడా వాటి దేనికి సంబంధం, దీని మీద పెద్ద ఎత్తున రీసెర్చ్ చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు ఆయన అన్ని పనులు వదులుకొని దీని మీద ఆర్టీ యాక్ట్లో నోట్ ఫైల్స్ తేవడం జరిగింది. దీనికి అసలు సృష్టి ఎక్కడ జరిగింది, మూలం ఎక్కడ పడింది అనేది ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. సో దాని మీద పోలీసు వాళ్ళు A1గా చంద్రబాబు నాయుడిని, A2గా నారాయణ గారిని పెట్టడం జరిగింది. ఈరోజు 41A ఇష్యూ చేయడం జరిగింది. దీంట్లో ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఆయన చంద్రబాబు గారు ఆల్రెడీ లీగల్గా సలహాలు తీసుకుంటున్నారని చెప్పి మీడియాలో వస్తుంది. 41A ఇష్యూ అయిన తర్వాత ఈ కేసు గురించి ఆయన పబ్లిక్లో కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఏమీ చేసేదానికి లేదు. అలా చేస్తే వెంటనే 41B ఇష్యూ అవుతుంది, ఆయన అరెస్ట్ అవుతారు. అరెస్ట్ అవుతారు, చేయొచ్చు కాదు. మరి ఆల్రెడీ కక్ష సాధింపు అయిందని అన్నారంట కదా. అన్నారేమో, ఎక్కడన్నారో తెలియదు కానీ అది ఏదో ప్రైవేట్లో వచ్చినట్టుంది. పబ్లిక్లోకి వచ్చి 41 ఇష్యూ చేసిన తర్వాత ఈ కేసులో ఇలాంటి అన్యాయం జరిగింది, ఇలాంటిది తప్పు అని చెప్పడం అనేది ఇన్ఫ్లుయెన్స్ చేయడం అవుతుంది. అదేవిధంగా వాళ్ళు కింద కూడా 41 నోటీస్ కిందనే మీరు ఇలాంటి వ్యాఖ్యలు కానీ ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్కి పూర్తిగా కోఆపరేట్ చేయాలి. ఆయన ఖచ్చితంగా వెళ్లాల్సిందే. కోర్టుకి వెళ్ళినా కానీ 41 నోటీస్లో కోర్టు ఏం చేయలేదు, FIR క్వాష్కి వెళ్తారు. 41 నోటీస్ ఇష్యూ చేసినప్పుడు అది కంప్లై చేయకుండా FIR ఇది ఉండదు. SC/ST యాక్ట్లో అంటే అప్పుడు ఏసీబీ ఇది FIR స్క్వాష్ చేశాడు కదా, అప్పుడు 41 నోటీస్ ఇష్యూ చేయలేదు. అది FIR వచ్చిన రాత్రే అది వెళ్ళడం జరిగింది. దాని మీద గ్యాటర్లు అవి గందరగోళంగా అది వ్యవస్థలు దాని మీద జరిగింది. అది సపరేట్ ఇష్యూ. అది ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి అది దాని గురించి మాట్లాడడం ఇది. కానీ SC/ST యాక్ట్లో చాలామంది అంటున్నారు వాళ్ళని దూషించలేదు, ఏమీ చేయలేదు, దాని మీద కాదండి. SC/ST యాక్ట్లో సెక్షన్ 3(F)(Gలో వాళ్ళ ల్యాండ్స్ని గ్రాప్ చేసినా, వాళ్ళ ఆస్తిని గ్రాప్ చేసినా, వాళ్ళకి ఏదైనా నీటి వస్తుని కట్ చేసినా, ఎలాంటి సంపదని వాళ్ళకి నష్టం కలిగించినా ఖచ్చితంగా దానికి ఉంది. దాని శిక్ష అబోవ్ 7 years అండి, 10 years అప్ టు లైఫ్ దాకా పడుతుంది. అసలు 41 నోటీస్ ఇష్యూ చేయాల్సిన అవసరమే లేదు. చాలామంది అంటున్నారు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఇష్యూ కాదు, కరెక్ట్ కాదు. IPC సెక్షన్స్ కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి దానికి కంప్లై చేస్తూ దీంట్లో ఏంటంటే మళ్ళీ కక్ష సాధింపు అనే ఒక ఇది రావడం జరుగుతుందనే ఉద్దేశంతో 41A ఇష్యూ చేశారు. 41A ఇష్యూ చేసినంత మాత్రం అరెస్ట్ జరగదు అనేది అనుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని వైలేట్ చేసి జరగకుండా కూడా ఉండొచ్చు, జరగకుండా ఉండొచ్చు, కొంచెం టైం ఇవ్వచ్చు. ఏదైనా ఆధారాలు ఆయన ఏమన్నా నేను కాదు ఇది ఇన్ని తప్పుడు అని చెప్పి విచారణకైతే మస్ట్గా వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. జెన్యూన్ కారణం చూపించకుండా అవాయిడ్ చేస్తే మాత్రం 41B ఇష్యూ అవుతుంది. ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అవుతారు. అలాంటి పనులు చేయరు. ఆయన చాలా తెలివిగలరు. ఆయనకి ఉన్న లీగల్ టీం కూడా బాగా పక్కాగా, ఎందుకే ఆయన ఇంతవరకు మీడియాకి రాలేదంటే కారణం అదే. 41A ఆయన అందుకే పక్కన వాళ్ళని మాట్లాడిస్తున్నాడు. అందుకే కదా ఇప్పుడు ఆయన వరరామయ్య కావాలా, ఆయన SC కమ్యూనిటీ నుంచి ఆయన ఏమంటున్నా అంటే నేను SCల మీద SC అట్రాసిటీ కేసు ఎవరన్నా SC పెట్టాలి కానీ అది ఎలా పెట్టాలి ఆయన తెలియదు. 154 ఆయన CAగా పనిచేశారు, DSP కూడా ప్రమోషన్ వచ్చినట్టుంది. అప్పుడు ఆయన తెలియదు. 154లో చూసుకోమనండి, కంప్లైంట్ ఆబ్లిక్ ఇన్ఫర్మేట్ అని ఉంటుంది. CRPC 39 చూసుకోమనండి. ఎనీ అథారిటీ, ఎనీ పబ్లిక్ కెన్ గివ్ ఏ కంప్లైంట్. సో అది కంప్లైంట్గా తీసుకోరు, ఫస్ట్ దాన్ని రిపోర్ట్ అంటారు, తర్వాతే అది కంప్లైంట్గా పరివర్తన చెందుతుంది, FIRగా పరివర్తన చెందుతుంది. కాబట్టి వీటన్నిటిని చూసుకుంటే ఖచ్చితంగా దీంట్లో పక్కా ఆధారాలతో పెట్టినటువంటి కేసు, దీంట్లో తప్పించుకోవడం అంత ఈజీ కాదు. ఇది సహజంగా 41A ఇష్యూ చేశారంటేనే 41B ఫాలో అవుతుంది. మీరు ఇంత కాన్ఫిడెన్స్ చెబుతున్నారు కానీ జనంలో చంద్రబాబు గారు ఏదో చేసేస్తాడబ్బా దొరకడు ఏదో ఆయన కూడా చాలా రోజులు చెప్పేవాడు కదా, నేను టెక్నికల్ గా దొరకను, లీగల్ గా దొరకపోయినా కానీ అన్ని రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు, మార్పు వస్తుంది. మార్పు ప్రకారం ఆయన అలా బ్లండర్ మిస్టేక్ చేశాడో ఆ నోట్ ఫైల్ చూస్తే తెలుస్తుంది ఎవరికైనా. బాజీ గారు మాట్లాడండి. ఎప్పుడు తెలుగుదేశం వైసీపీ వాళ్ళిద్దరూ ఆరోపణలే కానీ అరెస్టుల దాకా వెళ్ళరు అయిదని అంటున్నారు. ఈ కేసు ఎక్కడి దాకా వెళ్తుంది? చంద్రబాబు గారికి ఏమైనా ఇబ్బంది వస్తుందా రాదా? మొత్తం మీద ఈ దళితులకు అన్యాయం జరగనట్లా ఏమి వాళ్ళ టీడీపీ వాదన ఏమిటి, వైసీపీ వాదన ఏమిటి? ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు మాట్లాడింది విన్నారు కదా, దీని మీద మీ కామెంట్ చెప్పండి. సార్ నమస్కారం కొమ్మినేని గారు, అదేవిధంగా పెద్దలు రామకృష్ణ గారికి, ప్యానలిస్ట్ అందరికి కూడా నమస్కారం. ఒకటి, వారైతే సబ్జెక్టు కరెక్ట్గా చెప్పారండి. ఆ యాక్ట్ ఆఫ్ POA 1988 కానీ లేకపోతే POT 1977 కానీ దీనికి అన్నిటికీ కూడా అనుబంధంగా ఉన్నటువంటి మనం రాజకీయాల్లో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు కోనేరు రంగారావు గారి కమిషన్ కూడా మనం ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. యాజ్ పర్ దట్ కమిషన్ 1965 నుంచి దాదాపు 1991 వరకు కూడా ఆయన వేసినటువంటి 1991 కోనేరు రంగారావు గారి కమిటీ దాని ప్రకారం
ఇవాళ ప్రొబిషన్ ఆఫ్ ప్రాపర్టీ ఏదైతే ట్రాన్స్ఫర్ ఉన్నదో ఆ దానిలో ఉన్నటువంటి సెక్షన్ 3 ప్రకారం సబ్సెక్షన్ 2 ప్రకారం కూడా ఎక్కడ కూడా దళితులకు సంబంధించినటువంటి భూములు ట్రాన్స్ఫర్ చేయడానికి, లీజ్ చేయడానికి, మార్టిగేజ్ చేయడానికి, సేల్ చేయడానికి లేనటువంటి వాతావరణాన్ని ప్రభుత్వం భద్రత కల్పించాల్సినటువంటి ప్రభుత్వం దళితుల పట్ల భద్రతని కోల్పోయే విధంగా చేసి వాళ్ళు ఎంతో కొంతగా ఆ భూమిని అమ్ముకునే విధంగా చేసినటువంటి పరిస్థితి. మీరు అమ్మితే అమ్మండి, లేకపోతే ఆ భూమిని మేము తీసుకుంటాము అనేటువంటి పరిస్థితి, ఆ భయాన్ని కల్పించడం, ఆ పరిహారం ఇస్తామని చెప్పినటువంటి ఆందోళన కలిగించి ఆ భూమిని అమ్మించే విధంగా చేసినటువంటి విధానం ఏదైతే ఉందో ఇవాళ ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి పద్ధతి, పోలీసు వ్యవస్థ కూడా కేసులు ఎఫ్ఐఆర్ చేసినటువంటి పద్ధతిలో ఖచ్చితంగా పారదర్శకంగా దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉందండి. నేరం చేసేవాడు తప్పించుకున్నటువంటి ఆలోచనలో పోతున్నటువంటి సందర్భంలో అంతర్మించినటువంటి పగడ్బందీ అయినటువంటి పద్ధతిలో మనం వెళ్లాల్సినటువంటి పరిస్థితి లేకపోతే ప్రజలకు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం తగ్గేటువంటి పరిస్థితి అవుతుందండి. మనం ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కొమ్మినేని గారు. ఇక్కడ పారదర్శకంగా ఉన్నామనేటువంటి నమ్మకాన్ని ప్రజలకు కూడా కల్పించాలి. గతంలో మనం కూడా ఒకసారి చెప్పాలి, ఏదైనా ఒక అపనింద పడినప్పుడు ఆ వ్యక్తి తప్పించుకునే దానికి మార్గం ఎత్తుకునే కన్నా కూడా నిష్పక్షపాతంగా వచ్చి ఆ విచారణను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందండి. గతంలో ఇంతకన్నా సీనియర్ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా సిబిఐ దర్యాప్తుకు పిలిస్తే 6 గంటల సేపు వెళ్ళి సిబిఐ దర్యాప్తు ముందు కూర్చొని మొత్తం డైరెక్టర్తో మాట్లాడి వచ్చినటువంటి ఉదాహరణలు ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. పారదర్శకమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పులు జరుగుతున్నప్పుడు ఆ తప్పులు ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఏదైతే జీవో నెంబర్ 17 ఫిబ్రవరి 2016లో చేసినటువంటి జీవో ఎంఎస్ నెంబర్ 41 ప్రకారం దళితుల యొక్క భూమి లాక్కోవడానికి ప్రయత్నం జరిగిందనే మాట వాస్తవం. దాన్ని మేము మా మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. మా మేనిఫెస్టోలో కూడా క్లియర్ గా మేము ఆ రోజున అమరావతిలో జరిగినటువంటి దళితులకు జరిగినటువంటి అన్యాయాన్ని మేము సిట్ ఏర్పాటు చేస్తాము, ఖచ్చితంగా వాటి మీద దర్యాప్తు చేస్తాము, వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పిస్తామని మేము మాట్లాడటం జరిగింది కొమ్మినేని గారు. ఇవాళ ఆ ప్రక్రియ ప్రభుత్వం ఆలస్యమైనప్పుడు కూడా ఇప్పటికైనటువంటి ప్రభుత్వం ఈ చర్యకు ఉపకరించడం అనేది ఆహ్వానించదగ్గటువంటి పరిచయం. పారదర్శకంగా దీని మీద విచారణ జరపాలా. అయితే ఇక్కడ 2 ప్రశ్నలకి సమాధానం చెప్పండి. ఒకటి, చంద్రబాబు గారు విచారణకి హాజరవుతారా, హాజరవరా? 2, ఒకవేళ హాజరు కాకపోతే అరెస్ట్ అయ్యేంత వరకు కూడా అవకాశం ఉందని ఈ నోటీసులో పేర్కొన్నారు. సో ఆ పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉందా? 3, ఏదైనా స్టేలు ఏమైనా తెచ్చుకునే అవకాశం ఉంటుందా? 41A ఈజ్ ద ఇన్ఫర్మేషన్ టు ది కండక్ట్ ఎంక్వైరీ అండి. 41Bకి వచ్చేసరికి నెగ్లెన్సీ కనుక వాళ్ళు చేసి కనుక దారెత్తుకునేటువంటి పరిస్థితి వస్తే సెకండ్ వెర్షన్ వెళ్ళేటువంటి పరిస్థితి అవుతుంది. ఇక్కడ చట్టాన్ని తప్పించుకోవడం కోసం ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి 18 స్టేలు కానివ్వండి, లేకపోతే రేపు ఏర్పాటు చేసుకున్నటువంటి న్యాయ వ్యవస్థలో తనకు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి పద్ధతులు కానివ్వండి, ఇప్పుడు ఆ స్థానంలో కూర్చున్న తర్వాత ఆయన ముఖ్యమంత్రి లేకపోతే పరిపాలకుడు లేకపోతే ఒక పార్టీ అధినేత కాదండి. అతను ఒక నేరాన్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తిగా ప్రభుత్వం వాళ్ళ చట్టం భావిస్తా ఉంది. భావించినటువంటి చట్టానికి పారదర్శకంగా అతను వచ్చి లొంగితే ఒక విధంగా చట్టం పోతుంది. లొంగకుండా కనుక వెళ్ళితే చట్టం కూడా తన చర్య తను తీసుకొని చట్టం తన పని చేసుకెళ్లాలని చెప్పనే మేము భారతీయ జనతా పార్టీ నుంచి కరెక్టే. మీ అంచనా చెప్పండి బాజీ గారు, ఆయన విచారణకి హాజరవుతారా, హాజరవరని అనుకుంటున్నారా? అది నా పాయింట్. నేను అదే సార్ క్లియర్ గా చెప్పింది. 18 స్టేలు ఉన్నటువంటి వ్యక్తి, చట్టాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి అక్కడ నుంచి నేరాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు చట్టం బలంగా నేను కాదనట్లా, నేను అడిగింది ఒకటి, మీరు రూల్ పొజిషన్ చెబితే ఎట్లా? నాకు రూల్ పొజిషన్ నాకు అక్కర్లా. ఇప్పుడు దాకా రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, జనార్దన్ రెడ్డి గారు చెప్పారు. నా ప్రశ్న ఏమంటే, చంద్రబాబు గారు 23వ తారీఖున సిఐడి ముందు హాజరవుతారా, హాజరవరా అనేది నా ప్రశ్న. మీరు ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని, ఆయన యొక్క రాజకీయ ఎత్తుగడని, నేరం జరిగినప్పుడు లేకపోతే గతంలో జరిగినటువంటి ఓటుకు నోటు కేసు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడిన వైనాన్ని చూసి ఆయన వస్తారు అని చెప్పడానికి నేను నిజాయితీగా వెళ్ళినటువంటి పార్టీలో ఉండి ఆయన వ్యక్తిత్వాన్ని నేను గురించి చెప్పాలంటే కొంచెం కష్టమైనటువంటి విషయం. సరే, అట్లయితే ఆయన తప్పించుకోవడానికి ప్రయత్నం గతంలో కూడా మనం అనేక సందర్భాలు చూసాం. నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్న రోజుల్లో ఏ కాగితం వచ్చినా కానీ నన్ను అరెస్ట్ చేయడానికి వారెంట్ వచ్చిందని చెప్పని, కోర్టు నుంచి వారెంట్ వస్తే నన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ప్రజా సానుభూతి కోసం పాకులైనటువంటి వ్యక్తి ఆయన. ఇవాళ ప్రభుత్వం చట్టం చేస్తున్నటువంటి పనికి అడ్డం తగిలేటువంటి ప్రయత్నం చేసుకుంటారు తప్ప నిజాయితీకి వచ్చి మీకు కూడా నమ్మకం లేదని అర్థమవుతోంది. బట్ మీరు ఆర్గ్యుమెంట్ చెప్పారు. ఇక చంద్రశేఖర్ గారు మీ వాదన చెప్పండి దయచేసి. చంద్రశేఖర్ గారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ సమస్య అమరావతిలో ఉన్నటువంటి భూముల్ని భూమి సేకరణ పేరుతోటి బెదిరించి బదలాయింపులు చేసుకొని చేశారు అనేటువంటి అంశం మీద
అనేక సార్లు మనం దాని గురించినటువంటి దీని మీద క్యాబినెట్ సబ్ కమిటీలు వేయడాలు, తర్వాత సిట్ వేయడాలు, తర్వాత వాళ్ళు రిపోర్ట్లు ఇవ్వడాలు. ఇప్పుడు అల్టిమేట్ గా చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇచ్చి వారిని హాజరు కమ్మని కోరడం అనే దశకి రావడం అనేది జరిగింది. అది వేరు, ఇది వేరు. అయితే దీంట్లో చట్టానికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఏమిటి, ఆ చట్టం ప్రకారంగా రాకపోతే ఎలా అవుతుంది, వస్తే ఎలా అవుతుంది అనేటువంటి అంశాలకు సంబంధించి ఇంతకు ముందు మాట్లాడినటువంటి పెద్దలు వివరంగా చెప్పారు. నేను దాంట్లోకి పోదలుచుకోలేదు, అది నా సబ్జెక్ట్ కూడా కాదు. అయితే పాయింట్ ఏమిటంటే, కంప్లైనెంట్ ఎవరు? దళితుడు కాదు. ఆయన ఇప్పుడు ఉన్నటువంటి, గతంలో ఉన్నాను, రెండవసారిగా ఉన్నటువంటి మన రామకృష్ణారెడ్డి గారు, కాబోయే మంత్రి గారు, మీరు కంప్లైనెంట్ గా దళితుల తరఫున నేను ఒకళ్ళ పుచ్చుకొని కేసు వేశారు. చట్టంలో ఆ ప్రొవిజన్ ఉంది కాబట్టి వేసాము అని అంటున్నారు. అయితే ఎవరైతే భూములు పోయినటువంటి దళితులు ఉన్నారో, ఇందాక పేరు కూడా ఎవరితో ఒక ఆయన చెప్పారు మీరు, వారు కానీ లేకపోతే పోయినటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క చట్టానికి లేకపోతే ఈ ప్రభుత్వానికి ఇది మాకు ఇట్లా అన్యాయం జరిగింది కాబట్టి మీరు చర్య తీసుకోండి అని చెప్పి పోలీసులకు కానీ కోర్టు వారికి కానీ డైరెక్ట్ గా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోకపోవడము, ఆ అప్లికేషన్ మీద ఆధారపడకుండా రామకృష్ణారెడ్డి గారు సేకరించినటువంటి సమాచారం, చట్టం ప్రకారంగా సేకరించినటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని పోలీసు వారు వారి మీద కేసులు ఫైల్ చేయడంలో తేడా ఉంది. అది చట్టం ప్రకారంగా చేయవచ్చా చేయకూడదా అనేటువంటి అంశం ఒకవైపునుంటే, ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ బాధితుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పోలీసు వారు కేసులు బనాయించి దాన్ని ప్రాసెస్ చేయడం అనేటువంటిది సరైనటువంటి మార్గం కాకుండా, ఫలానాయనకి ఫలానాయన ద్వారా నష్టం జరుగుతున్నది, కష్టం జరుగుతున్నది అని చెప్పి సమాచారాన్ని సేకరించి ఏదో ఆధారాలను చూపించి పోలీసు వారిని మీరు కేసులు పెట్టి అక్కడ వాళ్ళని రక్షించండి అని చెప్పడం అనే దానికి ఉండేటువంటి బలానికి తేడా ఉంటుందనేటువంటి విషయం మామూలుగా సాధారణమైనటువంటి కామన్ సెన్స్ తోటి ఆలోచించేటువంటి వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు పెట్టిన కేసులో బలం లేదంటారా మీరు? రామకృష్ణారెడ్డి గారు ఎవరైతే దళితులు వారి దగ్గరికి వచ్చేసి వారిని అభ్యర్థించి మాకు మద్దతు తెలియపరిచి మాకు న్యాయం చేయమని చెప్పేసి అడిగారో, సహజంగా వారి ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కానీ లేదా వారికి పరిచయం ఉన్న వాళ్ళు కానీ లేదా వారి మీద నమ్మకం ఉన్న వాళ్ళు కానీ వారి దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, వారు చేయవలసిందే. అయితే రామకృష్ణారెడ్డి గారు కూడా వారితోటే కేసు ఫైల్ చేయించున్నట్టయితే, వారే కంప్లైనెంట్స్ గా ఉన్నట్టయితే, ఈ కేసులో రామకృష్ణారెడ్డి గారు కంప్లైనెంట్ గా ఉండేదానికంటే దానికి బలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని బేస్ చేసుకొని అది పెట్టొచ్చా పెట్టకూడదా, పెడితే పెట్టకూడకపోతే అంశాలు ఒకవైపు ఉన్నాయి. ఒక్క నిమిషం చంద్రశేఖర్ గారు రామకృష్ణారెడ్డి గారు మీకు సమాధానం చెబుతారంటే మళ్ళీ మీరు మాట్లాడదురు కానీ రామకృష్ణారెడ్డి గారు సార్ మాట్లాడండి. చంద్రశేఖర్ గారు దయచేసి రెండు విషయాలు గమనించండి సార్. ఇక్కడ ఒకటి ఏంటంటే, మీరు రాజధాని ప్రాంతంలో గత 5 ఏళ్లలో ఎమ్మెల్సీగా ఈ ప్రాంతం మొత్తం తిరిగిన సంగతి నాకు బాగా గుర్తుంది. ఆ సమయంలో నోరెత్తిని తన కష్టాన్ని చెప్పుకోవటానికి ఏ ఒక్క మనిషికి కూడా అవకాశం ఇవ్వనటువంటి అప్పటి ప్రభుత్వాన్ని మీరు కూడా సాక్షాత్తు చూశారు అనేది దయచేసి మర్చిపోబాకండి. ఎవరైతే అన్నా నాకు అన్యాయం జరిగింది, నాకు చట్టం ప్రకారం రావాల్సింది రావాలి అని చెప్పేసి గొంతెత్తితే వాళ్ళని కొట్టడం, అరెస్టులు చేయటం, కేసులు పెట్టడం, వాళ్ళ పంటలు తగిలి పెట్టడం అనేది గత 5 సంవత్సరాల్లో జరిగిందనే దాన్ని ఒకటి గమనించండి. రెండవది, ఇవాళ నాకు పబ్లిక్ రిప్రజెంటేటివ్గా మా నియోజకవర్గంలో వచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి లిఖితపూర్వక ఫిర్యాదు ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వెళ్ళి నేను దాన్ని కూడా జత చేసి ఇచ్చాను. ఇది రేపొద్దున పోలీసు ఎంక్వైరీలు చేసుకున్నప్పుడు ఆ సోదరులు, దళిత సోదరుల దగ్గరికి వెళ్ళి ఈ కంప్లైంట్ మీరు ఇచ్చారా లేదా, ఇది వాస్తవా కాదా అనేది వాళ్ళు తెలుసుకుంటారు అనేది ఇది మనం ఎవరు కూడా మర్చిపోకూడదు సార్. మూడవది, ఇప్పుడే మీరు గమనించాలి, 41 సిఆర్పిసి నోటీసులో ఎప్పుడు 41A ఎప్పుడు 41B అంటే, అయ్యా మీ మీద కంప్లైంట్ వచ్చింది, అయ్యా మీరు వచ్చి మా కంప్లైంట్కి మేము అడిగే ప్రశ్నకి సమాధానాలు చెప్పండి, సహకరించండి అని చెప్పడం 41A. 41B ఏంటండి
అది ఎవరైనా మీరు ఫిర్యాదుదారులను బెదిరించినా భయపెట్టినా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి చట్టం ప్రకారం మాకు హక్కులు ఉన్నాయి అని చెప్పేసి చాలా స్పష్టంగా ఉంది. అంటే AB 41 ABలు ఒకసారి గమనించాలి. ఇవాళ అయ్యా మా భూమి లాక్కున్నావు స్వామి మాకు న్యాయం చేయండి అని అడిగినందుకే దళితుల్ని కొట్టి జైలు పాలు చేసి పంటలు తగలబెట్టారే. అలాంటిది ఏ దళిత సోదరుడు ధైర్యం చేసి ముందుకు వెళ్తాడంటే ఇవాళ కంప్లైంట్ డైరెక్ట్గా ఇవ్వటానికి? ఎందుకంటే ఇది ఇచ్చిన మరుక్షణం ఈ పార్టీకే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో లేదంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి బినామీలో ఆ దళిత సోదరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు బెదిరించరన్న గ్యారంటీ ఏముంది? మూడవది, ఇవాళ భారత న్యాయస్థానాలు చట్టాలు ఎంత ప్రొలాంగ్డ్గా నడుస్తూ ఉన్నాయో, కేసులు ఎక్కువ ఉండటం వల్ల అంత కాలము అంత టైము అంత డబ్బు భరించే పరిస్థితుల్లో దళిత సోదరులు ఉన్నారా లేదా? చివరగా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నా దగ్గరకు వచ్చి ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకున్నారు. ఆ ఫిర్యాదు ప్రతిని కూడా నేను పోలీసు వారికి ఇచ్చాను. పోలీసు వారు ఆ ప్రతి మీద కూడా ఎంక్వైరీ రేపొద్దున డీటెయిల్గా ఆ దళిత సోదరులను తీసుకుంటారనే విషయం దయచేసి చంద్రశేఖర్ గారిని గమనించమని కోరుకుంటా ఉన్నాను సార్. ఒక్క నిమిషం మాట్లాడారు. దీంట్లో ఆయన మన ఎమ్మెల్యే గారు ఓన్లీ ఇన్ఫర్మెంట్ అండి చంద్రశేఖర్ గారు. ఆయన కంప్లైంట్ కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ఫర్మెంట్ మిగతా ఏదైతే ఎవరైతే ఇచ్చారో అర్జీలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా లిస్ట్ ఆఫ్ విట్నెస్లు అవుతారు. ఇన్వెస్టిగేషన్లో వాళ్ళంతా పార్ట్ అవుతారు. ఇలా అంతమంది ఇవ్వడం కన్నా కూడా కన్సాలిడేట్గా ఒక ఇన్ఫర్మేషన్ పోలీసులకు చేరినప్పుడు వాళ్ళు ఇచ్చి కన్సాలిడేట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇంత ఇన్వెస్టిగేషన్ ఒక ఇదిగా వచ్చింది. ఛార్జ్ షీట్ అనేది నెక్స్ట్ పోర్షన్ 173 మళ్ళీ స్టార్ట్ అవుతుంది. వీళ్ళంతా కూడా ఎవరెవరు భూములు పోగొట్టుకున్నారు, ఎవరెవరికి అన్యాయం జరిగింది, వాళ్ళంతా లిస్ట్ ఆఫ్ విట్నెస్ 1, 2, 3, 4గా వస్తారు. వచ్చి అన్ని ఎస్టాబ్లిష్ అవుతాయి. చట్టంలో అన్ని మన యాక్ట్లో కూడా ఉన్నాయి. దాంట్లో ఏది కూడా తప్పించుకునే అవకాశం లేదు. ఈజ్ ఓన్లీ ఇన్ఫర్మెంట్. చంద్రశేఖర్ గారు మీకు వచ్చిన సందేహాలకి నివృత్తి సమాధానం దొరికిందా? సమాధానం దొరకపోగా సందేహాలు ఇంకా బలపడింది సార్. అదేంది? సమస్య ఏమిటంటే ఈ భూములు తీసుకునేటప్పుడు భూములు ఇచ్చేదానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరితోటి సమావేశాలు పెట్టి వాళ్ళ ఎన్ని పంటలు పోతున్నాయి, ఎంత నష్టం వస్తుంది, ఈ మొత్తం మీద చూసినటువంటి డైరెక్ట్ గా ఉండి కౌన్సిల్లో కూడా ఈ అంశాలన్నింటినీ లేవనెత్తి వీళ్ళ అసైన్డ్ ల్యాండ్స్ ను కూడా మీరు ఎట్లా తీసుకుంటారని చెప్పేసి ప్రశ్నించి గందరగోళం చేసినటువంటి దాంట్లో నాకు కూడా కొంత భాగస్వామ్యం ఉంది కాబట్టి నేను ఈ విషయాల్లో కొంత శ్రద్ధగా మీతోటి మాట్లాడుతున్నాను. ఇదే కాకుండా ఇంకొక అనుభవాన్ని కూడా నేను మీకు మనవి చేయదలుచుకున్నాను. కర్నూలు జిల్లాలో జిల్లా ఆసుపత్రిలో అక్కడ ఉన్నటువంటి కార్మిక సోదరులు ఇద్దరు కొట్లాడుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి దెబ్బలు తగిలినాయి అని చెప్పి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినాడో ఆయన అక్కడ ఉన్నటువంటి ఎంపీ గారికి కంప్లైంట్ ఇస్తే ఎంపీ గారు ఆయన లెటర్ మీద జిల్లా ఎస్పీ గారికి లెటర్ రాసి వీళ్ళ మీద చర్య తీసుకోండి అంటే అప్పుడు పోలీసులు కేసు బుక్ చేశారు. కేసు బుక్ చేసినప్పుడు ఆ కేసు అదంతా బోగస్ అనేటువంటి విషయం అంతా తెలుసుకొని ఎంపీ అక్కడ ఉన్నటువంటి ఎంపీ గారి యొక్క స్వప్రయోజనాల గురించి ఇదంతా జరుగుతుందనేటువంటి విషయాన్ని మేము ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఆనాటి డీజీపీ గారిని మేము కలిసి వివరించినప్పుడు ఈ కంప్లైంట్ నేరదు, మేము కేసు కొట్టేసేస్తాంలేండి, అక్కడ దాకా కోర్టు దాకా కానీ కేసు కూడా ఫైల్ చేయమని చెప్పి చంద్రశేఖర్ గారు కోటింగ్ రాంగ్ ఎగ్జాంపుల్. మీరు దానికి దీనికి పోలికే కనపడటంలా. మేబీ ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు తర్వాత మనం మిత్రులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అక్కడ ఒక ప్రొవిజన్ ఉన్నది. ఆ ప్రొవిజన్ ప్రకారంగా దళితుడు బాధితుడైనటువంటి వ్యక్తి దళితుడైతే ఆయన కంప్లైంట్ ఇవ్వకపోయినా కానీ ఎవరైనా సరే కంప్లైంట్ ఇవ్వచ్చు అనేటువంటి ప్రొవిజన్ చట్టంలో ఉందని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఆ ప్రకారంగా ఈ కేసులు ప్రొసీడ్ అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకోటి ఏం చెప్పారనంటే ఇప్పుడు మన జనార్దన్ రెడ్డి గారు చెప్పే దాని ప్రకారంగా రామకృష్ణారెడ్డి గారు కేవలం సమాచారం ఇచ్చినటువంటి వ్యక్తిగానే ఉన్నాడు కానీ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిగా లేడు. కాబట్టి కంప్లైంట్ అనేటువంటిది వీరు ఇచ్చినటువంటి సమాచారాన్ని ఆధారం చేసుకొని పోలీసు వారు లేదా ప్రభుత్వం వారు దానికి సంబంధించినటువంటి రెవెన్యూ ల్యాండ్స్ వాటికి సంబంధించిన చట్టాలన్నింటినీ వెరిఫై చేసి వారు ఇప్పుడు కేసు బుక్ చేసినారు అని చెప్తున్నారు. అంటే ఆయన కంప్లైనెంట్ కాదు, కేవలం ప్రభుత్వానికి సమాచారం దయచేసి అయినప్పుడు
సార్ చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం ఓకే రైట్ ఓకే రైట్ మీ పాయింట్ అర్థమైంది. దానికి ఉండేటువంటి బలం డైరెక్ట్ గా ఇచ్చేటువంటి కంప్లైంట్ ఉండేటువంటి రైట్ బాధితుడు బలం సమస్య కాదు కదా ఇప్పుడు. రైట్ రామకృష్ణారెడ్డి గారు సార్ ఇంకా డౌట్ ఒకటి చంద్రశేఖర్ గారు ఏదో కర్నూలు విషయం ఒకటి చెప్పుకొచ్చారండి. కానీ ఇక్కడ అది వాళ్ళు కొట్టేసినా కూడా రిలవెంట్ లేదు. రెండోది, నేను ఎవరైతే దళిత సోదరులు నన్ను ఆశ్రయించారో దాన్ని తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈస్గా నేనేం కంప్లైంట్ చేయలేదండి. నోట్ ఫైల్స్ అనేవి పూర్తిగా నేను ఆర్టీఐ చట్టం కింద తెప్పించుకొని ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఉంది, ఎవరు చట్టాలని పిఓటి చట్టాలని పిఓఏ చట్టాలని ఉల్లంఘించి దళిత సోదరులకు అన్యాయం చేశారు అనేవి ఎస్టాబ్లిష్ చేస్తూ ఆ నోట్ ఫైల్స్లో సంతకం చేసినటువంటి అధికారులు ప్లస్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అప్పటి పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు సంతకాలతో సహా నేను ఎస్టాబ్లిష్ చేశాను. ప్లస్ నేను కంప్లైనెంట్ని. రెండవది, జనార్దన్ గారు అడ్వకేట్ గారు చెప్పింది కూడా కరెక్ట్ అండి. అది 154 అనేది ఎఫ్ఐఆర్ అనేది కంప్లైనెంట్ ఆబ్లిక్ ఇన్ఫర్మెంట్. ఇద్దరిలో ఎవరైనా ఒకటి అనేది చాలా స్పష్టంగా ఉంటే నేను కంప్లైనెంట్ని కాదు నేను ఇన్ఫర్మెంట్ని అని చెప్పి చెప్పడం అనేది అది బహుశా చంద్రశేఖర్ గారు తప్పుగా అర్థం చేసుకున్నారని నేను భావిస్తా ఉన్నాను. రైట్ బాజీ గారు మీకు ఇందాకే సందేహం వచ్చింది. ఎస్ సార్ ఇందులో క్లియర్ అండ్ కట్ గా ఏంటంటే క్రిమినల్ కాన్స్పిరెన్సీ కనపడుతుంది సార్. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా భూ వ్యాపారం జరిపింది. అది నూజివేడ్ నుంచి కానివ్వండి, ఆగిరిపల్లి నుంచి కానివ్వండి, కంచిచర్ నుంచి కానివ్వండి, అనేక చోట్ల ప్రభుత్వం రాజధాని ఇస్తున్నామనేటువంటి పేరుతో వ్యాపారాన్ని ప్రోత్సహించింది. దానితో సగటు మధ్య తరగతికి సంబంధించినటువంటి కుటుంబాలు కానీ లేకపోతే భూ వ్యాపారం చేసే వ్యక్తులు కానీ నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఆ సందర్భంగా జరిగింది. కానీ ఇక్కడ లేనటువంటి భూమిని తీసుకోవటం కోసం, మనకి అవకాశం లేకపోతే వాళ్ళ నుంచి లాక్కోవటం కోసం ప్రభుత్వం ప్రోత్సహించడం లేకపోతే ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమైనటువంటి విషయం. రేపు రాజధానికి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అవుతున్న ఉద్దేశంతో ముందుగానే భూములు కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇది లోపాయకారి ఒప్పందం జరిగింది. 20 నెలలుగా ఈ విషయం మీద మనం భర్జన పడతా ఉన్నాం. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే విషయం మీద మాట్లాడుతా ఉన్నాం. ప్రభుత్వం దీని మీద పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఎక్కడైనా సరే ఈ చర్య జరిగినప్పుడు అది ఒక పబ్లిక్ సంబంధించినటువంటి ఒక ఇష్యూ మీద చట్టం చర్య తీసుకోవడానికి సిద్ధపడినప్పుడు మనం ప్రోత్సహించవలసిందే. ఆ చట్టం తీసుకున్నటువంటి పారదర్శకమైనటువంటి దర్యాప్తును కూడా సహకరించవలసిందే. నేరారోపణ జరిగినప్పుడు ఎంత బాధ్యతలో ఉన్న వ్యక్తి అయినా సరే దాని ముందు ఉన్న వాస్తవాలు వెల్లడించాల్సినటువంటి బాధ్యత పరిపాలించిన వ్యక్తిగా అతని మీద ఉంది, చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉంది కొమ్మినేని గారు. రెండోది, ఇవాళ చట్టం తన పని చేసుకెళ్లేటప్పుడు కావాల్సినటువంటి విధానం కొన్ని అంశాలు ఉన్నాయి. ఎందుకంటే అందరికి తెలిసినాయి. కొల్లేరు ఆస్తుల దగ్గర నుంచి దాదాపు 18 కేసులు స్టేలో ఉన్న దగ్గర నుంచి లేకపోతే ఆదాయాన్ని మించినటువంటి ఆస్తుల కేసుల నుంచి అనేకమైనటువంటి అంశాలు అభియోగాలు ఉన్నాయి. అవి నేరారోపణ అయ్యిందా అవలేదనే తర్వాత సంగతి. ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు నేను స్వచ్ఛందంగా ఉన్నాను, కడిగిన ముత్యంలాగా ఉన్నారనేటువంటి మాటల్లో చెప్పే కన్నా కూడా చేతల్లో చూపించాల్సిన బాధ్యత ఈ రోజున నేరారోపణ జరిగిన వ్యక్తుల మీద ఉందనేది మా అభిప్రాయం. కొమ్మినేని గారు, రామకృష్ణారెడ్డి గారు చెప్పండి, ఇంతకీ చంద్రబాబు గారు విచారణకు హాజరవుతారా, హాజరవరా? హాజరైతే ఎలా ఉంటుంది, హాజరు కాకపోతే ఎలా ఉంటుంది? సార్, నేను వ్యక్తిగతంగా భావించేది చంద్రబాబు నాయుడు గారికి సిఆర్పిసి 41ని ఎదుర్కొనే ధైర్యం ఆయనకి లేదు. ఆయన ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయండి అని చెప్పేసి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాడని నేను వ్యక్తిగతంగా అనుకుంటా ఉన్నా. అది జరగదు. ఎందుకంటే ఎపెక్స్ కోర్టు జడ్జిమెంట్లు చాలా క్లియర్గా ఉన్నాయి. డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయడానికి లేదు అనేది చాలా జడ్జిమెంట్లు ఉన్నాయి. కాబట్టి అది జరగదు అని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నా. ఒకటి. రెండవది సార్, దయచేసి పబ్లిక్ని కూడా నేను గమనించమని కోరుకుంటా ఉన్నా. ఇందాక బాజీ గారు కూడా మాట్లాడుతూ పట్టా భూములు ఎక్కడెక్కడ కొన్నారు, ఎక్కడెక్కడ జరీబు భూములకి సంబంధించి మెట భూములకి సంబంధించి ప్యాకేజీలు కొట్టేశాడు చంద్రబాబు నాయుడు బినామీలు అనేది అది ఇన్సైడర్ ట్రేడింగ్ డిఫరెంట్ ఇష్యూ సార్. ఇది దళిత సోదరులకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ భూములతో పాటు సార్ శివాయి జమీందార్ భూములు, లంక భూములు, ప్రభుత్వ పొరంబోకు భూములు, అదేవిధంగా వక్ఫ్ ల్యాండ్స్, అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు మొత్తాన్ని కూడా సుమారు 20,000 ఎకరాలని ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు కొట్టేశాడు. గ్రామ కంటాలు
ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మేము ఎస్టాబ్లిష్ చేసామండి. ఎలా ఎస్టాబ్లిష్ చేసాము అని అంటే, మేము నోట్ ఫైల్స్ని ఆర్టీఐ చట్టం కింద తెచ్చుకోవడం జరిగింది. ఇందులో ఎలా మాకు దొరికారు వీళ్ళు అని అంటే, ఈ రికార్డులన్నింటినీ కూడా పిఓటి యాక్ట్ ప్రకారం అసలు ట్రాన్స్ఫర్ చేయడానికి, అమ్మడానికి, కొనడానికి లేదు ఎస్సీ ఎస్టీ సోదరుల భూములని ఉన్నప్పటికీ కూడా ఈ గుంటూరు జిల్లాలో రెవెన్యూ రికార్డుల్ని రెవెన్యూ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాటిని ట్యాంపరింగ్ చేశాడు ఒకటి. అదేవిధంగా మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో వాటిని రిజిస్ట్రేషన్ చేశాడు బినామీలకి, చంద్రబాబు బినామీలకి. అంటే ట్యాంపరింగ్ ఆఫ్ రికార్డ్స్, ఆర్ఎస్ఆర్లు, అడగులు మొత్తం మారిపోయినాయి. అదేవిధంగా ఇక్కడ ఇంకొక దాను ఏం చేశాడు అని అంటే, దళిత సోదరులకి అసలు ప్యాకేజీ ఇవ్వకుండా, అనౌన్స్ చేయకుండా వాళ్ళు బతిమలాడినప్పటికీ ఎప్పుడైతే వాళ్ళ భూములు తన బినామీలు కొన్నారో వాళ్ళకి 41, 359 జీవోలు ఇచ్చి వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చాడు అనేదాన్ని మేము ఎస్టాబ్లిష్ చేశాము. ఇవన్నీ నోట్ ఫైల్స్లో అప్పటి పురపాలక శాఖ మంత్రి గారు నారాయణ గారు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిఆర్డీఏ చైర్మన్, సిఆర్డీఏ వైస్ చైర్మన్ హోదాలో ఈ పనులు చేశారు. ఇంకొక విషయం గమనించాలి సార్, అప్పుడు అసలు సిఆర్డీఏ స్థాపించినప్పుడు ఒక ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ గారు దీనికి చైర్మన్గా ఉన్నారండి. అదే అధికారిని కనుక కొనసాగించేటట్లయితే మనం చేసే తప్పులు, బినామీ ట్రాన్సాక్షన్స్ అన్నీ బయటకు వస్తాయేమో, లేదా ఆ అధికారి సహకరించడేమోనని చెప్పి ఆయన్ని అన్యాయంగా తప్పించేసేసి అమెండ్మెంట్ చేసి సిఆర్డీఏ యాక్ట్కి అసెంబ్లీలో బలవంతంగా మేము చర్చ జరగాలని పట్టుబట్టినా మమ్మల్ని పక్కకు నెట్టేసి ముఖ్యమంత్రి ఆ రోజున సిఆర్డీఏ చైర్మన్గా పెట్టుకున్నాడు. దానికి డిజిటల్ సిగ్నేచర్ మొత్తం చంద్రబాబు నాయుడు గారు చేశారు అనేది మేము చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశాం. కాబట్టి ఈ కేసు నుంచి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆయనకు అప్పుడు సహకరించిన మంత్రి నారాయణ గారు కానివ్వండి, అప్పటి మంత్రి, అదేవిధంగా అధికారులు, రెవెన్యూ అధికారులు ఎవరైతే అప్పుడు ట్యాంపరింగ్కి పాల్పడ్డారో అది ఒత్తిడి కానివ్వండి, లేదా ఆయనకు అనుకూలంగా కానివ్వండి, లేదా అదేవిధంగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కానివ్వండి. మరొకటి అంటే, ఎవరైతే ఈ బినామీలు, దళిత సోదరుల భూములు, వక్ఫ్ భూములు, దేవాదాయ శాఖ భూములు, ప్రభుత్వ పౌరంభోగ భూములు, లంక భూములు ఇవన్నీ కొన్నారో వాళ్ళు కూడా ఈ దర్యాప్తులో భాగస్వాములు అవుతారు, వాళ్ళకు కూడా శిక్షలు పడతాయని చెప్పేసి అవి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతే మేము ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనేది దయచేసి ప్రజలు గమనించమని మీ ద్వారా నేను కోరుకుంటా ఉన్నాను. రైట్, ఓకే, చెప్పండి. దీంట్లో ఒక విషయం అండి, ఇప్పుడు ఏదైతే అధికారులు ఒత్తిడితో చేశారో వాళ్ళు అప్రూవల్గా మారితే వాళ్ళు శిక్ష నుంచి తప్పించుకోవచ్చండి. ఖచ్చితంగా అది జరుగుద్ది. ఎవరైతే ఒత్తిడికి లోనయ్యి, ఈ ప్రలోభాలకు లోనయ్యి ఏదో విధంగా వాళ్ళని భయపెట్టి చేయించుకుంటే ఖచ్చితంగా వాళ్ళు బయటపడే అవకాశం మాత్రం దీంట్లో ఉంటుందండి. రైట్, చంద్రశేఖర్ గారు చెప్పండి, ఇంతకీ చంద్రబాబు గారు అటెండ్ అవుతాడా, అటెండ్ అవరా? మీ అంచనా సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు ప్లేటర్ గారు చెప్పారండి, అధికారులు అప్రూవర్గా మారితే వాళ్ళు తప్పించుకోవచ్చు అన్నారు అని అంటే, ఖచ్చితంగా ఆ అధికారి ఎవరు ఒత్తిడితో చేశాడు అనేది ఎస్టాబ్లిష్ చేస్తాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తప్పించుకోలేరు అనేది చాలా సుస్పష్టం అండి. రైట్, చంద్రశేఖర్ గారు ఇంతకీ ఆయన విచారణకి అటెండ్ అవుతారా, అవరా? మీ అంచనా ఏంటి? 100% ఆయన హాజరు కాడండి. హాజరు కాడా? ఎట్లా? 200% ఆయన హాజరు కాడు. మరి ఏమవుతుంది అప్పుడు? ఆయన హాజరవుతాడు అనేటువంటి అభిప్రాయం ఎవరికన్నా ఉందనంటే కూడా నేను నమ్మను. అప్పుడు ఏమవుతుంది? చెప్పాల్సి కాబట్టి అప్పుడు పరిణామాలు ఏమవుతాయి? అప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయి? సమస్య ఏంటంటే, హెల్త్ గ్రౌండ్స్ లో కొన్ని టెక్నికల్ గా, సాంకేతికంగా ఉండేటువంటి అంశాలు ఒక పక్కన ఉండగా, మన కళ్ళ ముందు జరిగినటువంటి ఇటీవల విషయమే. ఇదేదో ఒక 100 సంవత్సరాల క్రితమో 50 సంవత్సరాల క్రితమో జరిగిన ఘటన కాదు. అక్కడ అమరావతి సిఆర్డీఏ చట్టం చర్చలోకి వచ్చింది. దాన్ని అమరావతిని ఎట్లా డెవలప్ చేస్తాడో ఆయన పుస్తకాలు ప్రింట్ చేసి మరీ పంచి చేశాడు. అయ్యా ఇదంతా అనవసరం నాయన, 4,000 5,000 ఎకరాలు తీసుకొని అక్కడ ప్రభుత్వ భూమి మంగళగిరికిను విజయవాడకి మధ్యలో చేసేసుకుంటే గవర్నమెంట్ ల్యాండే ఉన్నది, శుభ్రంగా ఉంటుంది, ఎవరి భూములు పోకుండా ఉంటాయి, రైతులు ఏడవకుండా ఉంటారు అని చెప్పి కూడా చెప్పాము. కానీ ఆయన అసలు దీని ఒక భూతల స్వర్గం కింద చేసి ఇక్కడ ఏదో 9 సిటీలని అదేని ఇదని రకరకాలుగా చెప్పి, ఇప్పుడు మేము గట్టిగా మాట్లాడితే అభివృద్ధికి, దీన్ని డెవలప్మెంట్ కి ఈ కమ్యూనిస్టులు పుట్టినప్పుడు నుంచి వ్యతిరేకమైన అనేటువంటి ఒక ధోరణితో మమ్మల్ని జనం చేసే పరిస్థితికి అప్పుడు పరిస్థితులు నెట్టివేయడం జరిగింది. ఆ విషయాలన్నీ మీకు అందరికి తెలుసు. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే, అప్పుడు ఈ మొత్తం ఘటన జరుగుతున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రాతిపదికకి, పనులకి, వారి యొక్క ప్రపోజల్స్ కి మోడీ గారు ప్రభుత్వం పూర్తిగా సంపూర్ణంగా వారు మద్దతు ఇచ్చారు.
ఆ మద్దతు ఇచ్చినటువంటి అంశంలో అప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా దీని మీద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ని అర్థం చేసుకోవడంలో ఈ కమ్యూనిస్టులు ఫెయిల్ అవుతున్నారు. కమ్యూనిస్టులు ప్రధానికి అర్థం బాగా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకంటే ఎక్కువగా బీజేపీ వాళ్ళు మమ్మల్ని విమర్శించారు. ఆమెని నేను కోరేది ఏంటంటే ఇప్పుడు ఎలాగూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెచ్చినటువంటి ఆ జీవోని రద్దు చేసేసారు కాబట్టి ఎవరి దళితుల భూములు అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారని మనం అనుకుంటున్నాము, మనం కంప్లైంట్ ఇచ్చాము, ఇప్పుడు కేసు నడుస్తుందో ఆ భూములు తిరిగి ఆ దళిత సోదరులకు ఇచ్చేసేస్తే న్యాయం చేసిన వాళ్ళం అవుతాము, వాళ్ళ సమస్య పరిష్కారం. ఓకే ఓకే రైట్. ఫైనల్ గా రామకృష్ణారెడ్డి గారు అదే ఇప్పుడు మీరు చంద్రశేఖర్ గారిని అడగడం జరిగింది సార్. అవును, మీరు చంద్రశేఖర్ గారిని అడగడం జరిగింది సార్. చంద్రబాబు నాయుడు గారు కనుక అటెండ్ కాకపోతే ఏం జరుగుద్ది అనేది, ఆయన 200% అటెండ్ కారు అని చెప్పారు. కానీ ఇక్కడ ఒక్క విషయం మనం సిఆర్పిసి 41ని మనం అర్థం చేసుకోవాలి సార్. A41A 41B ఒకవేళ 41A ద్వారా ఇచ్చిన నోటీస్కి ఈయన అటెండ్ కాకుండా వివిధ కారణాలు చెప్పినప్పటికీ పోలీసు కనుక సాటిస్ఫై కాకపోతే ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు అనే ప్రొవిజన్ ఉంది కాబట్టి ఆయన అరెస్టుకు రంగం సిద్ధమవుద్ది. దాన్ని తప్పించుకోవడానికి ఇవాళ అనేక మంది న్యాయవాదులను ఆయన ఇంట్లో పెట్టుకొని ఆలోచన చేసుకున్నాడు అని అంటే క్వాషింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్కి వెళ్తాడు హైకోర్టుకి అనేది నేను భావిస్తున్నా. అది కూడా జరగదండి. ఎపెక్స్ కోర్టుకి సంబంధించిన గతంలో జడ్జిమెంట్లు ఉన్నాయి. ఎఫ్ఐఆర్ని ఈ స్టేజ్లో క్వాష్ చేయడం జరగదు అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. దయచేసి చంద్రబాబు గారిని మంత్రి నారాయణ గారిని అప్పటి మంత్రి నారాయణ గారు ఇద్దరిని కూడా నేను కోరుకుంటా ఉన్నా, మీరు తప్పు చేయలేదు అనుకుంటే మాత్రం దయచేసి పోలీసుకి సహకరించండి. 41A కింద నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా పోలీసులు ముందు హాజరయ్యి మీ వాదన వినిపించుకోమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఒక్క నిమిషం, 41A కంప్లై కాకుండా ఎఫ్ఐఆర్ క్వాష్కి పోయేదానికి లేదు. రీసెంట్గా సుప్రీంకోర్టు అపెక్స్ కోర్టు చంద్రచూడ్ గారి జడ్జిమెంట్లో నాట్ టు అరెస్ట్లు కూడా ఇవ్వకూడదని చాలా క్లియర్గా ఇచ్చున్నారు. ఇదే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక నాట్ టు అరెస్ట్ మీదనే సుప్రీంకోర్టు 2021లోనే ఒక రీసెంట్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, నాట్ టు అరెస్ట్లు పాస్ చేయొద్దు, ఏ హైకోర్టు కూడా చేయొద్దని ఖచ్చితంగా చెప్పున్నారు. ఖచ్చితంగా 41A కంప్లై అయ్యే వరకు ఆయన ఎఫ్ఐఆర్ క్వాష్ కూడా పోలేరు. రైట్. ఏదేమైనా ఇది ఆసక్తికరమైన విషయం, అందరూ ఆసక్తికరంగా మాట్లాడారు. చంద్రబాబు గారు 23వ తారీఖున విచారణకు హాజరవుతారా, హాజరవరా, హాజరైతే ఎలా ఉంటుంది, హాజరు కాకపోతే ఎలా ఉంటుంది, ఈ పరిణామాలు ఈ వారం రోజుల పాటు ఆ తర్వాత ఆయన ఏం చేస్తారన్న దాని మీద చాలా ఆసక్తికరమైన చర్చలు జరిగే అవకాశం ఉంది. రామకృష్ణారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, షేక్ బాజీ గారు, చంద్రశేఖర్ గారు నలుగురికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి 4th ఎస్టేట్ కార్యక్రమం. నమస్కారం.